భావిస్తూ ఆ నామ సంకీర్తన, భాగవత సత్సంగాలు చేస్తూ ఇలా కొద్దిగా 10 మందిలోకి వెళ్తూ ఉంటాం. ఈ పరంపరలో అన్నపూర్ణమ్మ గారు నాకు ఒక 7, 8 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యారు. వారికి నా దగ్గరికి రావటం, వాళ్ళు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి, సామూహికంగా జరిగేటువంటి భగవద్గీత కార్యక్రమాలకి వాళ్ళకి హాజరవుతూ ఈ రోజున నన్ను ఇక్కడ వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ 10 మందిని నాకు పరిచయం చేసింది. ఇది నాకు ఒక సంకల్పం ఏమిటంటే, సాంగత్యం అనేటువంటిది ఒక బలం. మనం ఎలాగైతే డబ్బు, మిత్రులు, పుత్రులు ఎలా బలం అని అనుకుంటామో, భాగవత సాంగత్యం కూడా ఒక మంచి బలం మానవుడికి. ఈ యొక్క భాగవతుల యొక్క సాంగత్యం ఎంత గొప్పగా జరుగుతూ ఉంటే, మీలో భగవంతుని మీద శ్రద్ధ, ఆసక్తి, భగవంతుని యొక్క భక్తి, ఆ యొక్క భగవంతుని యొక్క శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సాంగత్య బలం ద్వారా మీకు ఏదైనా కొద్ది మార్పు అంటే మీరు ఏదో చెడి ఉన్నారని కాదు, ఇప్పుడు ఏదో నేనేదో బాగు చేశారని కాదు, మరింత భగవంతుని యందు దృష్టిని మిమ్మల్ని మరల్చాలనేటువంటి ఒక తృప్తి కలుగుతుందని, మీలో ఒక మార్పు వచ్చి మరింత ఏదైతే యొక్క ధర్మనిరత ఉన్నదో ఆ యొక్క ధర్మనిరతని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి భావాన్ని ఒకసారి ప్రకటిస్తూ నా యొక్క పరిచయం అది. మరలా మొన్న ఇటీవల పోయిన నెలలో ఆషాఢ మాసం పౌర్ణమి నాడుకు పూర్తయ్యేలాగిన భాగవత సప్తాహ యజ్ఞం జరిగింది. అంటే 7 రోజుల పాటు నిరంతరాయంగా భాగవతాన్ని చెప్పుకోవటం. ఇందులో నేను అసలు ఏం చెప్పాలా భాగవతం ఈరోజు. భాగవతంలో ఏది ఒక స్కందంలో కానీ ఒక స్కందంలో ఉండేటువంటి ఒక ఇతివృత్తం కానీ ఏం చెప్పలా. ఉట్టి మాటలే సరిపోయినాయి ఇవాళ. త్వరలో ఏదో ఒక బలం, ఏదో ఒక సంకల్పం జరిగి భాగవత సప్తాహ యజ్ఞం జరగాలనేటువంటి సంకల్పం నా మనసులో జరిగింది. అది సాధ్యమవుతుంది. మీకు అందరికీ ఆహ్వానాలు వస్తాయి. అందులో పాల్గొని మరింతగా తరించాలని చెప్పి నా యొక్క మనోభావన. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఆగి ఉంది.